గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈ సెషన్లో గ్రేడ్ 10 ట్రిగ్నామెట్రీ చాప్టర్లో 11.1 మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ చూద్దాం. 11.1 ఫస్ట్ క్వశ్చన్ వినండమ్మా. సినాప్సిస్ అన్ని నేను క్వశ్చన్ దగ్గరే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ సి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 cm, 15 cm, 17 cm are the lengths of AB, BC, CA. Find sin A, cos A, tan A. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 11.1లో 1 బై పేజ్ నెంబర్ 281. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక డయాగ్రామ్ ఇలా గీసుకొని పెట్టి, దిస్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వీటిని వర్టిసెస్ అంటాం. ఏబిసి ఆర్ కాల్డ్ వర్టిసెస్. బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఏబి లెంత్ ఇచ్చాడు. ఏబి ఎంత? 8, 15, 17. దిస్ ఈజ్ 8 cm ఏబి, ఇది 15, ఇది 17 cm. ఏబి ఈజ్ 8, బీసీ ఈజ్ 15, సిఏ ఈజ్ 17. యాక్చువల్గా ఇది చిన్నగా ఉండాలి, ఇది కొంచెం పెద్దగా, ఇది అన్నిటికంటే పెద్దగా. రైట్, ఓకే. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫస్ట్ సైన్ ఏ. సైన్ ఏ, వాట్ ఈజ్ సైన్ ఏ? సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. ఇది ఏ అవుతే ఇది యాంగిల్ ఏ అవుతుంది బేటా. ఈ ఏకి ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. 15 cm, ఈ లెంత్ 15 cm. దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అంటే ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది పక్కన ఉన్నవాడు, ఇది ఎదురుగా ఉన్నవాడు. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. దీన్ని హైపోటెన్యూస్ అంటాం. ఎప్పుడైనా సరే యాంగిల్కి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్, పక్కన ఉన్నది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బిటా. ఆపోజిట్ సైడ్ 15 బై హైపోటెన్యూస్ 17. 15/17 ఈజ్ ద ఆన్సర్ ఫర్ సైన్ ఏ. ఈసారి ఏమడుగుతున్నాడు? కాస్ ఏ. కాస్ ఏ ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఏకి అడ్జసెంట్ సైడ్ ఎవరు? అడ్జసెంట్ సైడ్ అంటే పక్కింటి వాడు. ఏకి పక్కింటి వాడు ఎవరు? 8. హైపోటెన్యూస్ అంటే నెత్తి మీద వాడు 17. దిస్ ఈజ్ కాస్ ఏ. నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. ఇది బై ఇది అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత బేటా? ఏకి ఆపోజిట్ సైడ్ 15, అడ్జసెంట్ సైడ్ 18. 15/8. This is the answer for first question. Please note down. See second question. The sides of a right angle triangle PQR. PQ is 7, PR is 25. Right angle that is at Q. చూడమ్మా, సెకండ్ క్వశ్చన్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది బేటా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వర్టిసెస్ PQR అని ఇచ్చాడు. క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ అంటే 90 degrees క్యూ దగ్గర ఉంది. PQ 7 cm అంటే ఈ లెంత్ 7 cm. P నుంచి క్యూ వరకు లెంత్ 7 cm అండ్ PR is 25. P నుంచి R వరకు 25 cm. మనకి ఆపోజిట్ సైడ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? tan P minus tan R ఎంత అంటున్నాడు. tan P minus tan R ఈ వాల్యూ ఎంత అంటున్నాడు. మనకి ఫస్ట్ ఇది పీకి ఎదురుగా ఉండేది ఏ యాంగిల్ పి అవుతుంది, ఆర్కి ఎదురుగా ఉండేది యాంగిల్ ఆర్ అవుతుంది. మనకి పీకి ఆపోజిట్ సైడ్ తెలియదు. ఆర్కి అయితే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, పీకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పీకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ ఇది, ఆర్కి ఎదురుగా ఆపోజిట్ సైడ్ ఇది. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం నుంచి PR² is equal to PQ² ప్లస్ QR² అని రాయొచ్చు. అంటే ఇది లెంత్ ఎక్కువ. PR² is equal to PQ² ప్లస్ QR². దీన్ని పైథాగరస్ థీరం అంటాం. PR² అంటే 25² 25 whole square is equal to PQ² అంటే 7 whole square ప్లస్ QR whole square. 25 సార్ ఎంత నాన్న? 625. ఇక్కడ 7 7s are 49. ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, యువతలకు వస్తే -49 is equal to QR². 625 నుంచి 540 పోతే 576 is equal to QR². QR is equal to ఏమవుతుందమ్మా? √576 అవుతుంది.
576 స్క్వేర్ రూట్ 24 అంటే క్యూఆర్ వాల్యూ 24, ఈ లెంత్ 24 వచ్చింది. ఎట్లా? పైథాగరస్ థీరం నుంచి. దీన్ని పైథాగరస్ థీరం అంటాం. ఇప్పుడు చూడండి మా టాన్ పి, టాన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. పీకి ఆపోజిట్ సైడ్ 24, అడ్జసెంట్ సైడ్ 7. దీన్ని 24/7 అని రాసుకోవచ్చు. మైనస్ టాన్ ఆర్, ఆర్కి ఆపోజిట్ సైడ్ 7, అడ్జసెంట్ సైడ్ 24 అంటే 7/24 అయింది. ఎల్సిఎం చేయాలి దీనికి. ఎల్సిఎం అంటే రెండు మ్యూచువల్లీ ఒకదానికొకటి ప్రైమ్ నెంబర్, మ్యూచువల్ ప్రైమ్ నెంబర్స్. అంటే దీనికి ఈ టేబుల్లో 24 రాదు, 24 టేబుల్లో 7 రాదు. కాబట్టి డైరెక్ట్ రెండింటిని మల్టిప్లై చేసి డినామినేటర్లో వేయాలి. ఈ ఎల్సిఎంని ఫస్ట్ దాంతో డివైడ్ చేయాలి బేట. 7 × 24/7, 7 7 క్యాన్సిల్ 24. 24 × 24 అంటే 24 హోల్ స్క్వేర్ మైనస్ ఎల్సిఎంని 24తో డివైడ్ చేయండి. 24 24 క్యాన్సిల్ 7 మిగులుతుంది. 7 × 7 7 స్క్వేర్. అర్థం చేసుకోండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఒకసారి a + b రాయాలి, ఒకసారి a - b రాయాలి. 24 + 7 ఒకసారి, 24 - 7 ఒకసారి. బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ 7 × 24. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a + b, a దగ్గర 24, b దగ్గర 7, a + b × a - b. కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. 24 + 7 ఎంత? 31. 24 - 7 ఎంత? 17 బై 7 × 24. మల్టిప్లై చేస్తే 17 1s are 17, 17 3s are 51 plus 2, 527 by 7 4s are 28, 7 2s are 14 plus 2 16. This is the answer. 527 by 168 is the answer for this question. ఎక్కడైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పెట్టండి, వాడు ఒకసారి చెప్తా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఇచ్చాడు, పిఆర్ వాల్యూ ఇచ్చాడు, పీక్యూ ఇచ్చాడు. రైట్ యాంగిల్ క్యూ దగ్గర ఉందంటున్నాడు. టాన్ పి మైనస్ టాన్ ఆర్ అడుగుతున్నాడు. టాన్ పి కావాలంటే టాన్ పి ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. పీకి ఆపోజిట్ సైడ్ మనకు తెలియదు. ఫస్ట్ ఇది కనుక్కోవాలంటే రెండు వాల్యూస్ తెలుసు కాబట్టి పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 లెంత్ స్క్వేర్. అంటే పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ మన పిఆర్ వాడే ఇచ్చాడు 25, 25 స్క్వేర్ అంటే 625. పీక్యూ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49. ఇది యువతల కోసం -49 ఈక్వల్ క్యూఆర్ స్క్వేర్. 576 ఈక్వల్ క్యూఆర్ స్క్వేర్, క్యూఆర్ ఈక్వల్ టు 24. tan p, p కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 24/7 మైనస్ r ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ 7/24. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం డివైడెడ్ బై 7, 7 7 పోతే 24 × 24 24 స్క్వేర్. ఎల్సిఎం డివైడెడ్ బై 24, 24 24 పోతే 7, 7 7s are హోల్ స్క్వేర్. ఇది ఏ స్క్వేర్, ఇది ఏ, ఇది బి అనుకుంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a + b × a - b. సింప్లిఫై చేయండి వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. Please note it down. Question number 3. In a right angle triangle ABC, right angle it is at B, where small a is equal to 24, small b equal to 25, BAC equal to theta. Find cos theta and tan theta. సేమ్ మోడల్ క్వశ్చన్, అన్నీ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిట. ఈ వర్టిసెస్ని, ఈ వర్టెక్స్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. బి దగ్గర రైట్ యాంగిల్ ఉందట. ఏకి ఎదురుగా ఉండే ఈ లెంత్ని స్మాల్ ఏ అని ఇచ్చాడు. బీకి ఎదురుగా ఉండేది స్మాల్ బి, సికి ఎదురుగా ఉండేది స్మాల్ సి. గుర్తుపెట్టుకోండి ఇట్లా. స్మాల్ ఏ ఎంత ఇచ్చాడు బిట? 24. ఇది 25 సెంటీమీటర్. ఇప్పుడు బిఏసి, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు థీటా అని ఇచ్చాడు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే బిఏసి మిడిల్లో ఏది వస్తుందో అక్కడ థీటా ఉందని అర్థం. బిఏసి అంటే ఏ దగ్గర థీటా ఉందని అర్థం. థీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ సైడ్ మనం కనుక్కోవాలి. ఈ సి కనుక్కోవడానికి ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ 25 స్క్వేర్ అంటే 625. ఏబీ స్క్వేర్ అంటే సి స్క్వేర్, ఏబీని సి అనుకున్నాం కాబట్టి సి స్క్వేర్. బీసీ 24 స్క్వేర్ 576. 625 ఈ ప్లస్ 576 యువతలకు వస్తే -576 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈ దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 49 బెటా. 49 ఈక్వల్ టు సి స్క్వేర్. సి ఈక్వల్ టు √49 అంటే 7 అవుతుంది. అంటే ఇది 7 యూనిట్స్. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడమ్మా?
ఫైండ్ కాస్ థీటా అండ్ ట్యాన్ థీటా. కాస్ థీటా కనుక్కోండి, ట్యాన్ థీటా. కాస్ థీటా ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి వీడు ఎదురింటివాడు, వీడు పక్కింటివాడు. అడ్జసెంట్ సైడ్ అంటే 7 బై హైపోటెన్యూస్ అంటే 25, 7/25. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ 24 బై అడ్జసెంట్ సైడ్ 7, 24/7. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ సి, క్వశ్చన్ నెంబర్ 4. Cos A is equal to 12/13. It is given cos A is equal to 12/13. If cos A is equal to 12/13, find sin A and tan A. ఇంకొకటి కూడా ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు? ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90 అంటే 90కి 0కి 90 కంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అమ్మా. అంటే ఈ పైది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది ABC. ఏకి ఎదురుగా ఉండేది యాంగిల్ ఏ. అడ్జసెంట్ ఏకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ 12, హైపోటెన్యూస్ 13. ఇప్పుడు మనం ఈ లెంత్ ఇవ్వాలి, ఇది కనుక్కోవాలి. మనకు పైథాగరస్ థియరం తెలుసు, AC² = AB² + BC² అని. AC² అంటే 13². 13 are 169 is equal to AB² అంటే 144 + BC². ఈ +144 యువతలకు వస్తే 169 - 144 is equal to BC² అవుతుంది. ఇది 25. BC కావాలి అంటే ఇక్కడ √25 అంటే BC is equal to 5. ఇది 5 అవుతుంది. ఇక్కడ చూడండి sin A. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బెటా. ఈ ఫార్ములా రాయాలి. ఏకి ఆపోజిట్ సైడ్ 5 బై హైపోటెన్యూస్ 13. tan A ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏకి ఆపోజిట్ సైడ్ 5, అడ్జసెంట్ సైడ్ 12, 5/12. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ డూ ఇట్. ఎనీ డౌట్ రైట్ ఇన్ కమెంట్ సెక్షన్. See the next question beta. 3 tan A is equal to 4. Find sin A and cos A. 3 tan A 4 అంటే నీకు ఓన్లీ tan A కావాలంటే బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేయండి. 3 క్యాన్సిల్ అంటే tan A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4/3. నీకు tan A ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. దీన్ని A అనుకోండి, అప్పుడు ఇది యాంగిల్ A అవుతుంది. ఇది B, ఇది C అనుకోండి. B దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఏకి ఆపోజిట్ సైడ్ 4, అడ్జసెంట్ సైడ్ 3. అప్పుడు AC ఎంత అవుతుంది? AC² is equal to AB² + BC². AB², 3 3s are 9, BC² 16. 16 + 9 25. నీకు ఓన్లీ AC కావాలంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. √25 అంటే 5 అవుతుంది. అంటే ఇది 5. ఇప్పుడు చూడండి, sin A ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి బేటా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ 4 బై హైపోటెన్యూస్ 5, 4/5. కాస్ ఏ. కాస్ ఏకి ఫార్ములా ఏంటి బేటా? అడ్జసెంట్ సైడ్, పక్కింటి వాడు బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏకి పక్కింటి వాడు ఎవడు? అడ్జసెంట్ సైడ్ 3, హైపోటెన్యూస్ 5. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ సి చిల్డ్రన్. క్వశ్చన్ నెంబర్ 6 దాని బేసిక్స్ కొంచెం తర్వాత చెప్తాం. cot θ = 7/8. ఫైండ్ దిస్, ఎవాల్యుయేట్ ఇట్. ఇది యాక్చువల్గా చూడగానే A + B × A - B, A² - B², 1 - sin² θ బై 1 - cos² θ. 1 - sin² θ అంటే ఎంత బేటా? 1 - sin² θ అంటే cos² θ. న్యూమరేటర్ cos² θ, డినామినేటర్ sin² θ. అంటే ఏం రాసుకోవచ్చు? cos/sin అంటే cot² θ. cot² θ అంటే డైరెక్ట్ చేసేద్దాం. చూడండి అమ్మా, ఇది A + B × A - B ఫామ్లో ఉంది. A² - B², 1² - sin² θ బై A + B × A - B, A² - B² cos² θ. 1² అంటే 1, 1 - sin² θ బై 1 - cos² θ. 1 - sin² θ వాల్యూ ఎంత బేటా? cos² θ. మీకు తెలుసు కదా ఒక ఫార్ములా, sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి 1 - sin², ఈ ప్లస్ sin² θ అటు వెళ్తే 1 - sin² θ వాల్యూ, ఈ మొత్తం వాల్యూ cos² θ బై
1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా. రెండింటికి విలువ కాస్ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు బిడ్డ. కాస్ బై సైన్నే కాట్ అంటాం, కాట్ స్క్వేర్ తీటా. కాట్ తీటా వాల్యూ మనకు ఆల్రెడీ 7/8 అని వాడే ఇచ్చాడు. 7/8 హోల్ స్క్వేర్ అంటే 7 × 7 49/8 × 8 64. 49/64 is the answer for this question. A plus b into a minus b, a square minus b square. Clear? ఇందులోనే ఇంకో క్వశ్చన్ కూడా సి చిల్డ్రన్, ఇన్ దిస్ క్వశ్చన్ ఓన్లీ కాట్ థీటా ఈక్వల్ 7/8. కాట్ థీటా ఫార్ములా మనకు తెలిసి ఉండాలి బేట, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, ఇది తీటా, దీనికి అడ్జసెంట్ సైడ్ అంటే తీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, ఆపోజిట్ సైడ్ అంటే ఇది 8 7. మనకి ఏసీ కావాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 7 7s are 49 plus 8 8s are 64 అంటే √113. ఏసీ ఈజ్ ఈక్వల్ √113. ఈ వాల్యూ మనకి √113 వచ్చింది. ఇంకా సింపుల్గా కదా పెట్టి చేయటం. 1 ప్లస్ సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై 8/√113. ఇది మొత్తాన్ని కాస్ తీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 7/√113. ఇది చూడండి, 1 ఏమని రాసుకోవచ్చు, √113/√113 అని రాసుకోవచ్చా? ఎందుకు రాసుకోవాలి సార్ అట్లా అంటే ఎల్సిఎం సేమ్ అవుతుంది, సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. బై 1 ఇక్కడ √113 రావాలి కాబట్టి డినామినేటర్లో పైన కింద √113తో మల్టిప్లై చేశా. ప్లస్ 8/√113 డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి 7/√113. ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకోండి బిడ్డ. ఎట్లా యాడ్ చేయాలి? 8 ప్లస్ √113/√113. ఇది మొత్తం ఒక టర్మ్ న్యూమరేటర్. కిందిది పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, √113/7 అవుతుంది. ఇది √113 క్యాన్సిల్ అవుతే 8 ప్లస్ √113/7. 7 × 1 7. కాబట్టి 8 ప్లస్ √113/7 is the answer. Please note down. See here, in a right angle triangle ABC, right angle is at B. Right angle B దగ్గర ఉందట. tan A is equal to √3. అంటే ఏంటి అర్థం? tan A is equal to √3/1 పెట్టుకోండి. ఇది దేనికి tan A ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏకి ఆపోజిట్ సైడ్ ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఫస్ట్ హైపోటెన్యూస్ ఎంత కనుక్కోండి బిడ్డ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 3 + 1 4. ఏసీ ఈజ్ ఈక్వల్ √4 అంటే 2, ఇది 2 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఏ అంటే సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ √3/2 ఇంటూ కాస్ సి, ఇది సి. కాస్ సి అంటే సికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ సి ఫార్ములా అడ్జసెంట్ సైడ్, సికి అడ్జసెంట్ సైడ్ √3/హైపోటెన్యూస్ 2 ప్లస్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏకి అడ్జసెంట్ సైడ్ 1, హైపోటెన్యూస్ 2 1/2. సైన్ సి, సికి ఆపోజిట్ సైడ్ 1, హైపోటెన్యూస్ 2. ఎప్పుడైనా సరే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. √3 × √3 హోల్ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3/2 2s are 4 ప్లస్ 1 × 1 1/2 2s are 4. డినామినేటర్స్ సేమ్ ఉంటే అదే ఎల్సిఎం అవుతుంది బిడ్డ. 3 + 1 అంటే 4/4 అంటే 4 1s 4 1s, ఆన్సర్ ఈజ్ 1. ఈ మొత్తానికి ఆన్సర్ 1. ఇప్పుడు కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి అడ్జసెంట్ సైడ్ 1, హైపోటెన్యూస్ 2. కాస్ సి, సికి అడ్జసెంట్ సైడ్ 3, హైపోటెన్యూస్ 2 √3/2. మొత్తానికి బ్రాకెట్ పెట్టుకోండి, మధ్యలో మైనస్. సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ √3/2 ఇంటూ సైన్ సి, సికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. √3 × 1 √3, డినామినేటర్ మల్టిప్లై 2 2s are 4 మైనస్ √3 × 1 √3/2 × 2 4. రెండు సేమ్ నెంబర్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మొత్తం 0 అయిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ వాట్ 11.1. బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏమైనా రాకపోతే కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయండి బిడ్డ. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వీడియో వి విల్ సీ 11.2 ట్రిగ్నామెట్రీ. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.